ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. మనలో చాలామంది డబ్బే ప్రధానం అనుకుంటాం గదా! డబ్బుంటే చాలనే భ్రమలో డబ్బు కోసం డబ్బు చుట్టూ పరుగులు తీస్తుంటాం. నిజమే, జీవిత అవసరాలకి డబ్బు అవసరమే, కాదని నేను. కానీ డబ్బుతో పాటు మనశ్శాంతి, ప్రశాంతమైన జీవితం గూడా చాలా ముఖ్యం కదండీ! చాలా అవసరం గూడా. ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా జీవితంలో మనశ్శాంతి లేకపోతే ఏం ఉపయోగం చెప్పండి? మనశ్శాంతి చాలా ముఖ్యం గదా! మనిషికి మనశ్శాంతి చాలా ముఖ్యం. చాలా అవసరం గూడా. జీవితం సాఫీగా, సుఖంగా గడవటానికి. మనం సుఖంగా బతకడానికి మంచి సంపాదన, మంచి వాతావరణం, ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆ ఇంట్లో మంచి వాతావరణం ఉండడం గూడా అంతే ముఖ్యం గదా! అవునా కాదా? పరిసరాలు, మన ఇల్లు, ఇంటి చుట్టూ వాతావరణం ఇవన్నీ బావుంటే చాలదండి. ఇంట్లో వాతావరణం బావుండాలి. ఇంట్లో అందరికీ చక్కగా ప్రశాంతంగా జీవిస్తూ అందరూ కలిసిమెలిసి ఉంటూ ప్రశాంతంగా జీవించడం చాలా ముఖ్యం. ఆ తర్వాతే మిగతావన్నీని. అవి లేకపోయిన తర్వాత ఎన్ని ఆస్తులు, ఎంత సంపాదన ఉంటే ఏం ముఖ్యం చెప్పండి? ఇల్లు గడవటానికి మన అవసరాలకి డబ్బు ముఖ్యమే కానీ డబ్బే ప్రధానం కాదు. అది నేను చెప్పబోయేది. మరి ఏదో నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, నా మనసులోకి వచ్చినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. లైక్ చే మీకు నచ్చితే ఈ వీడియోలు లైక్ చేయండి. లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే నా రానా డైలీ టాక్స్‌కి, డే టు డే టాక్స్, మోటివేషనల్ టాక్స్‌కి ఆహ్, దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.